Hello all, welcome to Sankranti Special Mom's Kitchen from Anjani's Wonder World. ఈ వీడియోలో అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దాము. అరిసెలు చేసుకోవడం కోసం ముందు రోజు సాయంత్రమే బియ్యాన్ని ఒక 3-4 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టిన బియ్యాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ జల్లి బుట్టలోకి వడగట్టుకోవాలి. ఆ బియ్యం అలా తడిగా ఉండగానే గిర్నీ పట్టించుకోవాలి. అలా గిర్నీ పట్టించుకున్న పిండిని ఇలా జల్లెడ పట్టుకోవాలి. అరిసెలకు పిండి తడిగా ఉంటేనే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. అందుకే ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత దాంట్లో తడి పోకుండా అలా ఒత్తి పెట్టుకోవాలి. అరిసెలు సంక్రాంతి పండగకే ఎందుకు చేసుకుంటారు? మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలా పిండి మొత్తం జల్లెడ పట్టుకొని దాంట్లో ఉన్న తడి ఆరిపోకుండా ఇలా ఒత్తి పెట్టుకోవాలి. అలా పిండి జల్లెడ పట్టుకొని పక్కన పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి బెల్లం పాకం కోసం బెల్లం కొడుతోందమ్మ. కిలో పిండికి 3/4 కిలో బెల్లం తీసుకోవాలి. ఒకవేళ మీకు స్వీట్ తక్కువగా కావాలంటే ఇంకొంచెం తగ్గించి తీసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా నల్లకొట్టుకోవాలి బెల్లాన్ని. మనం చేస్తున్నది స్వీట్ కదా, మామూలుగా ఏ స్వీట్ అయినా మనం యాలకులు వేసుకుంటాం కదా, ఇక్కడ అవే తీస్తుంది అమ్మ. అలా నలగొట్టుకున్న బెల్లాన్ని ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ క్వాంటిటీలో వాటర్ పోసి కరిగించుకోవాలి. మేము ఇక్కడ యూజ్ చేసింది నార్మల్ బెల్లమే, ఆర్గానిక్ బెల్లం కాదు. ఇక్కడ కరగబెట్టిన బెల్లాన్ని వడకట్టాము. మేము వాడింది మామూలు బెల్లం అని చెప్పాను కదా, బెల్లంలో ఇసుక మట్టి లాంటివి ఏమైనా ఉంటే అవి అరిసెల్లో రాకుండా ఉండడం కోసం బెల్లాన్ని వడకట్టాము. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, బెల్లం వడకట్టిన తర్వాత దాంట్లో వచ్చిన ఇసుక ఇదంతా. మీరు ఒకవేళ ఆర్గానిక్ బెల్లం వాడితే దాన్ని వడకట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఆ కరిగించుకున్న బెల్లాన్ని స్టవ్ పైన పెట్టి పాకం పట్టాలి. అలా కాసేపు స్టవ్ మీద ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని పాకం వచ్చిందో లేదో ఇలా చూసుకోవాలి. అరిసెలు చేసుకోవడం కోసం మనకు కావాల్సింది ఉండ పాకం. అది ఇంకా రాలేదు, సో కాబట్టి ఇంకాసేపు ఉడకనివ్వాలి. పాకం పర్ఫెక్ట్గా వస్తేనే అరిసెలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. అలా ఇంకొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఉండపాకం వచ్చింది. మీరు ఈ క్లిప్లో చూస్తున్నారు కదా, అలా ఉడికించిన బెల్లం ఇలా వాటర్లో వేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నట్టు వస్తే ఉండపాకం వచ్చినట్టు. అరిసెలు చేసుకోవడం కోసం పాకం రెడీ అయిపోయింది. అలా పాకం రెడీ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆ వేసుకున్న నెయ్యి మొత్తం కలిసేలా ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇప్పుడు ఇందులో ఇందాక రెడీ చేసి పెట్టుకున్న యాలకుల పొడి కూడా వేసి కలుపుకోవాలి. అలా అది మొత్తం కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇందాక మనం జల్లించి పక్కన పెట్టుకున్న పిండిని వేసి కలుపుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని పాకంలో వేస్తూ కలుపుకోవాలి.
మీరిక్కడ చూస్తున్నారు కదా! పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని పాకంలో వేసి కలుపుకోవాలి. అరిసెల పిండి రెడీ అయిపోయింది. అరిసెలు చేసుకోవడం కోసం స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ పోస్తోంది అమ్మ. మా ఇంట్లో అరటి చెట్టు ఉంది కాబట్టి అమ్మ అరిటాకులు తీసుకొచ్చి వాటిపైన అరిసెలు ఒత్తుతుంది. ఒకవేళ మీ దగ్గర అరిటాకులు లేకపోతే ప్లాస్టిక్ పేపర్ పైనైనా చేసుకోవచ్చు. ముందుగా అరిటాకు పైన కొంచెం ఆయిల్ రాసుకొని మీరిక్కడ చూస్తున్నారు కదా! ఇలా అరిసెల్లాగా ఒత్తుకొని దాన్ని ఆయిల్‌లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా నూనెలో ఉడికిన అరిసెను తీసి ఇలా అరిసెల బల్లపైన వేసి ఎక్సెస్ ఆయిల్ పోయేలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న అరిసెలను చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవడమే. అంతే, అరిసెలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.